స్కూల్కి వెళ్తున్నా యూనిఫామ్స్ తీసుకోనికి. రన్నింగ్ ఇస్తారు పక్కకి. Hi guys, welcome to my channel Itlu Anvi from Abu Dhabi. Actually thank you so much previous video ki kotta channel aina kuda manchi views ichinanduku and ee video kula alage support chesaru ani hope tho let's get into the video. Thank you once again. పిల్లలందరి ఫేస్లో ఎంత ఎక్సైట్మెంట్, ఎందుకంటే ఇవాళ ఫ్రైడే, రేపు వీకెండ్ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ హాలిడేస్ రేపటి నుండి, అంటే బక్రీద్ హాలిడేస్, లైక్ ఆల్మోస్ట్ 10 days. సో అందరు పిల్లలు తెగ ఎక్సైటింగ్గా ఉన్నారు అందరూ. అండ్ మార్నింగ్ 6:30కి బస్సు వచ్చింది. ఇదే మా ఇల్లు, లైక్ ఎగ్జాక్ట్ మా ఇంటి కిందకే వచ్చేస్తుంది. అండ్ రిటర్న్ కూడా వచ్చేసింది. 9:30 అవుతుంది. ఫ్రైడే స్కూల్స్ అంతే, హాఫ్ డేస్. అన్ని స్కూల్స్ అని కాదు, కొన్ని పర్టికులర్ స్కూల్స్. మా పాప వాళ్ళ స్కూల్ అయితే 9:30కి. అసలు ఈ 9:30 వరకు స్కూల్ ఏంటో నాకైతే అర్థం కూడా అవ్వట్లేదు. హాలిడే ఇచ్చేసినా అయిపోయేది, అట్లీస్ట్ 10-11 వరకు ఉంచుకున్నా అయిపోయేది. లైక్ ఇంకా అంతా ఏం చేస్తాం, 9:30 అయింది. నాకు ఇంట్లో పనులు కూడా కాలేదు, ఇప్పుడే పూజ అయిపోయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. వచ్చేసింది బస్సు. ఇంకా మా పాప బస్ దిగడంతో నాకు మ్యాగీ చేసేవా అని అడుగుతుంది. బస్సులో నుంచి ఆరుస్తూ దిగుతుంది. కాసేపు అయ్యాక మళ్ళీ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి. యూనిఫామ్స్ ఇస్తారంట, ఇన్ని డేస్ ఇవ్వలేదు, కలర్ డ్రెస్లోనే వెళ్ళారు వీళ్ళు స్కూల్కి. ఇప్పుడు ఇస్తారంట, లైక్ వీళ్ళ సెక్షన్కి ఇవ్వాలంట. సో వెళ్ళాలి కాసేపు అయ్యాక. అలా మా పాపకి యూనిఫామ్ ఇస్తారంట, సో అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు స్కూల్కి. మనమంతే స్కూల్కి వెళ్తున్నాం. ఎందుకంటే మనము యూనిఫామ్ తీసుకోవడానికి వెళ్తున్నామా? హాయ్ ఫ్రెండ్స్, నేను స్కూల్కి వెళ్తున్నా యూనిఫామ్స్ తీసుకోనికి. ఆఫ్టర్నూన్ టైం కదా, సో రోడ్ పైన ట్రాఫిక్ కూడా ఏం లేదు. లైక్ ఆల్మోస్ట్ 2:30 అలా అవుతుంది. చెప్పాలంటే ఆఫ్టర్నూన్ టైం అనే కాదు, ఎప్పుడు ఇంతే. లైక్ ట్రాఫిక్ అనేది అనవసరంగా జామ్ అంటూ ఎప్పుడు కాదు, జస్ట్ ఓన్లీ సిగ్నల్స్ దగ్గర మాత్రమే ఇలా ఆగుతాం అంతే. ఎందుకంటే సేమ్ స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్. నువ్వు విఐపి కానీ వివిఐపి కానీ నువ్వు ఆగాల్సిందే. మన దగ్గర కొన్ని రూల్స్ అటు ఇటు ఉంటాయి. లైక్ విఐపి వస్తున్నారు అని అంటే మనల్ని అందరిని ఆపేసి పంపించేస్తారు. బట్ ఇక్కడ అలాంటి రూల్స్, అలాంటి సీన్స్ ఉండవు. అంటే నేనేం మనది తక్కువ ఇక్కడ ఎక్కువ అని చెప్పట్లేదు, మంచి విషయం కాబట్టి మన పక్క వాళ్ళు అయినా కూడా మంచి విషయం అయితే అప్రిషియేట్ చేయాలి అని అంటారు కదా, జస్ట్ అలా ఇక్కడ ఇది గుడ్ అని చెప్తున్నాను అంతే. మన దగ్గర బ్యాడ్ ఉంది లేకపోతే ఇలాంటి రూల్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు. జస్ట్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్ అంతే. ఇంకా స్కూల్కి ఎంటర్ అయిపోయినాం. మా పాప మా ఆయనకి స్కూల్ చూపించడానికి ఎగ్జైటింగ్గా ఉంది. లైక్ ఓన్లీ అడ్మిషన్ టైంలో వచ్చాడు మా ఆయన. తర్వాత 2-3 times వెళ్ళాం, కానీ అప్పుడు ఓన్లీ నేను వెళ్ళాను, మా ఆయన రాలేదు. నేను ఒక్కదాన్ని పాపని తీసుకొని వెళ్ళాను. సో షీ వాజ్ వెరీ ఎగ్జైటెడ్. నాన్న ఇక్కడ చూడు, నాన్న అక్కడ చూడు, ఇది నా ప్లే గ్రౌండ్, ఇది నేను వాక్ చేస్తాను, ఇక్కడ బస్ దిగుతాను, అది ఇది అనుకుంటూ స్కూల్ అంతా చూపిస్తుంది ఆయనకి. పాపకేమో కానీ నాకైతే చాలా నచ్చింది స్కూల్. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నచ్చింది. అంటే నేను అలా చెప్పకూడదు, బట్ స్టిల్ బాగుంది. లైక్ ఈ కార్నర్ ఇట్లా, ఆ కార్నర్ అట్లా అన్నట్టు కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో లైక్ కిడ్స్ని అట్రాక్ట్ చేసేలాగా. లైక్ ఇక్కడ ఈ ఫ్లోర్లో ఓన్లీ KG1 KG2 ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. సో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి ఇంత కలర్ఫుల్గా ఉంది కావచ్చు. లాస్ట్ వీడియోలో చూపించే ఒక ప్లే గ్రౌండ్ అది ఇది ఒకటే అనుకుంటున్నాను నేను, బట్ లాస్ట్లో తెలిసింది 2 వేరు అని. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ కలర్ కాంబినేషన్ కాబట్టి నాకైతే అన్నీ ఒకటేలాగా అనిపిస్తుంది. ఒక్క బ్లాక్ ఎంత పెద్దగా ఉందంటే మా స్కూల్ అంతా, మా కాలేజ్ అంతా ఉంది. అయినా నేనేం తక్కువ చేయట్లేదు, ఎందుకంటే ఆ కాలంలో స్ట్రిక్ట్నెస్కి, ఆ కాలంలో చదువులకి, మనం కట్టిన డబ్బులకి అప్పుడు అంతే, అది యాప్ట్. ఇప్పుడు ఇన్ని లక్షలు తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ చదువు కంటే ఎక్కువ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసే ఉంటున్నాయి.
కూడా ఒక రకంగా మంచి విషయమే. ఈ కాలం ఈ జనరేషన్ పిల్లలకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసే ఎక్కువ ఉంటున్నాయి. అదే ఉండాలి కూడా ప్రజెంట్ జనరేషన్లో. ఇంకా మా పాప క్లాస్కి వెళ్ళిపోయాము. వెళ్ళి టీచర్ డ్రెస్సెస్ ఇచ్చింది. నేను యూనిఫామ్ అంటే ఒకటో రెండో ఉంటుంది అనుకున్నాను, బట్ స్టిల్ చూసారా ఇక్కడ ఎన్ని ఉన్నాయి. లైక్ 2 ఫ్రాక్స్ అంట, 2 టీ షర్ట్స్ అంట, 2 ప్యాంట్స్ అంట, ట్రాక్ ప్యాంట్స్ అంట, మళ్ళీ వాటిపైన వేసుకోవడానికి 2 కోట్స్, జాకెట్స్ లాగా. ఈ క్లాత్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మళ్ళీ సమ్మర్లో వేసుకునే క్లాత్స్ డిఫరెంట్ ఉన్నాయి, వింటర్లో వేసుకునేటివి డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కోట్స్ అనుకున్నారనుకో, సమ్మర్ కోట్ డిఫరెంట్ ఉంది, వింటర్ కోట్ డిఫరెంట్ ఉంది. అంటే క్లాత్ని బట్టి ఉంటాయి కదా, అలా బాగున్నాయి. లైక్ సాక్స్, 3 pairs ఆఫ్ సాక్స్, షూస్ మనమే, సాక్స్, ఈ మిగతా అన్నీ ఇచ్చారు. లైక్ ట్రయల్ వేసుకోమన్నారు, లైక్ లూజ్ ఉంటుంది టైట్ ఉంటుంది అని చాలామంది పిల్లలు వచ్చి, చాలామంది పేరెంట్స్ ట్రయల్స్ వేస్తున్నారు. ఇంకా అన్నీ చూసుకున్నాము. కొంచెం లూజ్ అయినాయి, బట్ స్టిల్ లూజ్ అయితే పర్లేదు, టైట్ కావద్దు కదా అని చెప్పేసి మేము ఇదే పేర్ తీసుకుని వచ్చేసాము. ఇంకా అక్కడ చాలామంది పిల్లలు అంటే మా అన్వి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అది వాళ్ళతో ఆడుకుంటూ ఉంది. ఇంకా మేము కూడా, ఇంకా పేరెంట్స్ చాలామంది వచ్చారు. అయితే ఇక వాళ్ళతో కొంతసేపు ఇంటరాక్షన్ జరిగింది. ఇంకా అలా డ్రెస్ ట్రయల్స్ వేసేసి ఇంకా కొంతమందిని కలిసి అలాగే టీచర్తో మాట్లాడాము. అసలు ఇది ఎవరితోనైనా మాట్లాడుతుందా, ఇంట్లో ఉన్నట్లే ఉంటుందా అని చెప్పేసి ఇంకా కొంచెంసేపు అలా అందరితో అలా మాట్లాడి కొంచెంసేపు అట్లా ఇంటరాక్ట్ అయ్యి ఇంకా రిటర్న్ వచ్చేసాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సపరేట్గా వాష్రూమ్ ఉంది క్లాస్కి అని చెప్పేసి. ఇది వీళ్ళ క్లాస్ వాష్రూమ్ అంట. భలే ఉంది, చిన్నగా బుల్లిగా ఉంది. లైక్ చిన్న పిల్లలకి సరిపోయే అంత, నా నీస్ వరకు ఉంది అంతే. చిన్న కమోడ్, చిన్న వాష్ బేసిన్, బాగుంది అసలు. ఇంకా రిటర్న్ అవుతుంటే కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ తిప్పుతూ మా పాప అన్నీ చూపిస్తూ ఉంది. ఇది చూడు నాన్న, అది చూడు అనుకుంటూ. తనకు ఏం నచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే తెగ నచ్చేసింది వీళ్ళ స్కూల్. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ లైక్ ఎస్థెటిక్గా ఉంది. లైక్ ప్రతి ఒక్క కార్నర్ నాకు నచ్చేసింది. లైక్ అట్రాక్ట్ చేసేలాగా ఉంది. లైక్ పిల్లలనే కాదు, పేరెంట్స్ కూడా అట్రాక్ట్ చేసేలాగా ఉంది. ఇక్కడ కాసేపు గ్రౌండ్లో కాసేపు ఆడుకుంది. ఇంకా లోపలికి వెళ్ళాక అండ్ ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇది ట్రెడిషనల్ క్లాతింగ్ యూఏ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అరబిక్లో వీళ్ళని గర్ల్ బాయ్ని వాళ్ళది బింటు అని అంటారు అనుకుంటా కదా, రైట్. అండ్ ఇది అయితే ట్రెడిషనల్ క్లాతింగ్. ఇక్కడ కొన్ని పిక్స్ దిగింది మా పాప. ఇంకా అలాగే స్కూల్లో ఈ 10 days హాలిడేస్ అయిపోయినాక ఈ యూనిఫామ్ గోల తప్పుతుందని అయితే నేను అనుకుంటున్నాను. లైక్ రోజు మార్నింగ్ రెడీ చేసేటప్పుడు ఈ డ్రెస్ కావాలి, ఆ కలర్ కావాలి, ఈ ప్యాంట్ కావాలి, ఆ ఫ్రాక్ కావాలి అని చెప్పేసి అట్లీస్ట్ ఒక 10 minutes వరకు టైం వేస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు యూనిఫామ్స్ వచ్చాయి కాబట్టి అమ్మ థ్యాంక్ గాడ్, లైక్ డైలీ రొటీన్ అయినా కూడా పర్లేదు, అది వేసుకుని వెళ్ళిపోతుంది, పెద్ద హెడేక్ తప్పుతుంది. That's all about this video, guys. ఎవరైనా లాస్ట్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.